ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఐసెట్ నోటిఫికేషన్ 2025 ఐసెట్ నోటిఫికేషన్ గురించి చెప్తున్నాను. అయితే ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మనం ఎంబీఏ ఎంసీఏ ఏ కోర్స్ అయినా చేయొచ్చు. సో ఇప్పుడు ఈ 2 ఇయర్స్లో చదివేటువంటి ఈ కోర్సులు హై డిమాండెడ్ ఉన్నాయి మన ఇండియాలో. సో ఐసెట్కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏముంటుంది, ఎంబీఏ ఎంసీఏలో ఎలాంటి స్పెషలైజేషన్స్ ఉంటాయి, ఎలా జాయిన్ అవ్వాలి, తర్వాత ఎగ్జామ్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, మోడల్ పేపర్స్ గత సంవత్సరం మోడల్ పేపర్స్ ఎక్కడ దొరుకుతాయి, సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్తాను. సో వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర మోల్ల యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరి ఐసెట్ నోటిఫికేషన్ ఏపీ 2025 సంవత్సరానికి అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్ నుండి. సో ఇక్కడ ఈ ఎంబీఏ సిలబస్ ఎంబీఏ ఎంసీఏ రెండు చేయాలన్నా నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి దాంట్లో హై డిమాండెడ్ కోర్సులు అని చెప్పచ్చు. ముఖ్యంగా డిగ్రీ పూర్తయినటువంటి వాళ్ళు, అంటే ఎవరైతే డిగ్రీ పూర్తి చేస్తారో వాళ్ళు ఈ యొక్క కోర్సులకు ఎలిజిబుల్. మీరు డిగ్రీలో బీఏ అయినా బీకామ్ అయినా బీఎస్సీ ఏ గ్రూప్ అయినా మీరు ఎంబీఏ చేయొచ్చు. ఎంసీఏ చేయాలంటే మాత్రం మీకు ఇంటర్మీడియట్లో కంపల్సరీగా మ్యాథ్స్ అనేది ఉండాలి. సో ఇది ప్రధానంగా దీనికి ఉండేటువంటిది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఓపెన్ కేటగిరీ వాళ్ళు అయితేనేమో 650 రూపీస్, నెక్స్ట్ బీసీ వాళ్ళు అయితే 600 రూపీస్, ఎస్సీ ఎస్టీలు అయితేనేమో 550 రూపీస్. సో ఇది వీళ్ళ దగ్గర ఉండేటువంటిది. వీళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి కట్టాల్సినటువంటి డబ్బులు అన్నమాట. ఓకే, తర్వాత వచ్చేసి మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ చేయడం అనేది 13 ఓకేనా మార్చిలోనే స్టార్ట్ అయిపోయింది. సో ప్రజెంట్ ఈ ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే కమెన్స్మెంట్ దట్ అప్లికేషన్ స్టార్ట్ అయింది, జరుగుతూ ఉంది. ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత వచ్చేసి మీకు ఎగ్జామ్ డేట్ వచ్చేసి May 7th ఎగ్జామ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT అంటారు, ఓకేనా, అట్లా గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి మార్నింగ్ 9 నుండి 11:30, అంటే 2.5 minutes 2.5 hours. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ 2 to 4:30 ఇలా ఉంటుందన్నమాట. సో కీ ఇచ్చేస్తారు. ఫైనల్గా ర్యాంక్ ఇవ్వడం అనేది May 21కి జరుగుతుంది, ఓకేనా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి ఎంబీఏ అంటే ఏంటిది, ఎంసీఏ అంటే ఏంటిది. సో ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఇయర్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంసీఏ, ఓకేనా. ఈ కోర్సుకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ఎవరైనా సరే డిగ్రీ పూర్తయ్యి, అంటే ఎంబీఏ ఎంసీఏ కొన్ని రూల్స్ వేరువేరుగా ఉంటాయి. ఎంబీఏ అయితేనేమో ఎనీ డిగ్రీ, ఇక్కడ చూసుకుంటే ఏమండి డిగ్రీ, సో 3 సంవత్సరాల డిగ్రీ కానీ 4 సంవత్సరాల డిగ్రీ అని, అంటే 4 ఎందుకు పెట్టారంటే ఆంధ్రప్రదేశ్లో 4 సంవత్సరాల డిగ్రీ అక్కడ ఉన్నది కాబట్టి, నూతన విద్యా విధానం అమల్లో ఉంది కాబట్టి. ఎంసీఏ అయితేనేమో సో డిగ్రీ అయినా చేయొచ్చు, లేదు మ్యాథమెటిక్స్ ఎట్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ యాజ్ అన్ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ లెవెల్లో ఉంటే సరిపోతుంది. సో అదనమాట, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఏవైనా కానీ ఇప్పుడు ఉన్నటువంటి దానికి 2 సంవత్సరాల ఈ కోర్సులు. ఇక డిగ్రీలో 50% మార్క్స్ ఉండాలి, 45% ఎస్సీ ఎస్టీ బీసీలకు అయితే ఉండాలి, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి కంపల్సరీగా 50% అయితే ఉండాలి. సో ఇది మీకు సంబంధించినటువంటిది యూజీసీ ఇచ్చేది. ఇకపోతే సెంటర్స్ ఇక్కడ కనిపించేటివి మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. ఆల్మోస్ట్ ఆల్ 25 సెంటర్స్ అయితే ఇచ్చాడు. ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఎగ్జామ్ టైం టేబుల్ కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు పోతే సిలబస్కి వద్దాం. ప్యాటర్న్ ఆఫ్ ద టెస్ట్, ఈ టెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. సో వెన్ వీ సీ ద టెస్ట్ ప్యాటర్న్, వాట్ విల్ హ్యావ్ దట్, ఫస్ట్ ఇది ఎంబీఏకైనా ఎంసీఏకైనా క్వశ్చన్ పేపర్ సేమ్. డేటా సఫిషియన్సీ అని 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్క్స్. ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చేసి 55 క్వశ్చన్స్. సో ఓవరాల్గా 75 క్వశ్చన్స్. తెలంగాణలో ఇలా ఉండదు, కొంచెం తేడాగా ఉంటుంది. ఇక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది. సో అదొక్కటే 50 మార్క్స్ ఉంటుంది, అంటే కమ్యూనికేషన్కి వచ్చేసి 40 మార్క్స్, 10 మార్క్స్ వచ్చేసి కంప్యూటర్. ఇక్కడ డేటా సఫిషియన్సీ అని చెప్పేసి 20 మార్క్స్ ఇచ్చి ప్రాబ్లమ్ సాల్వింగ్కి 55 ఇచ్చాడు, సంథింగ్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ కమ్యూనికేషన్ ఎబిలిటీలో వచ్చేసి ఇంగ్లీష్ గ్రామర్లో అందులో వొకాబులరీ 15 మార్కులు, ఫంక్షనల్ గ్రామర్ 20 మార్క్స్, నెక్స్ట్ కంప్యూటర్ అండ్ టెక్నాలజీ 15 మార్క్స్. ఆ తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్, అంటే ఆల్మోస్ట్ అందులో టెక్నిక్ ఒకటి తీసిస్తే మిగతా ఇంగ్లీష్ గ్రామరే. సో ఇది 70 మార్క్స్ ఇలా ఇచ్చేసాడు. ఇకపోతే ఆర్థమెటిక్ ఎబిలిటీ, ఆ తర్వాత ఆల్జిబ్రా ఇలాంటిది ఇచ్చేసి, దెన్ స్టాటిస్టికల్ ఎబిలిటీ వచ్చేసి 55. ఓవరాల్గా 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. ఇది మనకు ఉన్నది. అదే తెలంగాణ పేపర్ అయితేనేమో ఇట్లా ఉంటుంది, 75 రీజనింగ్ అండ్ ఆర్థమెటిక్స్, 75 మ్యాథమెటిక్స్, 40 ఇంగ్లీష్ గ్రామర్ కమ్యూనికేషన్, 10 మార్క్స్ కంప్యూటర్, ఇట్లా ఉంటుంది అక్కడ.
ఓకేనా. ఇది కొంచెం డిఫరెంట్ దానికి దీనికి. అక్కడ సబ్సిడెంట్గా మళ్ళీ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిలబస్ దీంట్లో ఉన్నాయి. కోడింగ్, డీకోడింగ్, కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఓకేనా, మెకానికల్ ఎబిలిటీ, స్టాటిస్టికల్ ఎబిలిటీ, ఇవన్నీ దీంట్లో సపరేట్గా ఉన్నాయి. ఓకేనా. ఇక ఎగ్జామ్ జరిగిన తర్వాత ఒకరోజు టఫ్ రావచ్చు, ఒకరోజు ఈజీ రావచ్చు అనుకుంటే దాన్ని నార్మలైజేషన్ చేసి నార్మలైజేషన్ ద్వారా రిజల్ట్ అనేది ఇస్తారు. అంటే ఎక్కువ వచ్చిన వాళ్ళ మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకి కలిపి ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్లో అందరికీ సమానం అయ్యేటట్టుగా ఒక స్టాటిస్టికల్ డేటాతో చేసి ఇస్తారు. సో ఇదన్నమాట మీకు ఏపీలో ఐసెట్ సంబంధించి. సరే ఇప్పుడు ఏపీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినాం, తెలంగాణలో జాయిన్ అవ్వచ్చా? ఏపీలో రాసిన వాళ్ళు ఏపీలోనే జాయిన్ అవ్వాలి, తెలంగాణ వాళ్ళు తెలంగాణలో జాయిన్ అవ్వాలి. సో మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చింది? ఎంబీఏ, ఎంసీఏ ఇలాంటి కోర్సులకు వచ్చేటువంటి ఐసెట్ ఎగ్జామ్ అనేది ఒక సింగిల్ యూనివర్సిటీకి ఉండదు. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని యూనివర్సిటీలకి ఒకే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. సో దాన్నే ఇప్పుడు ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్లో వచ్చేసి ఒక క్వశ్చన్ 4 ఆన్సర్స్ ఉంటాయి. మైనస్ మార్కు లేదు, ఎక్కడ కూడా మనకు మైనస్ మార్క్ ఉన్నట్టు మనకి ఇక్కడ చెప్పలేదు. ఓకేనా. సో ఇక్కడ మైనస్ మార్క్ ఉంటే ఇస్తాడు కంపల్సరీ, ఇంత మైనస్ మార్క్ ఉందని చెప్పేసి అదేం లేదు. సో ఫ్రెష్గా మీరు డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని మీ సమయంలో మీరు ఎగ్జామ్ రాసుకోండి. సరే ఒకవేళ ఇప్పుడు మేము దీన్ని ఎగ్జామ్ రాస్తాము, ఓకే, ఆ తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత అంటే ఇప్పుడు ఈ సంవత్సరం వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు దీన్ని విశాఖపట్నం వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళే చేస్తారంటే అది వాళ్ళ ఇష్టం, ఇంకెవరైనా చేయొచ్చు. ఆంధ్ర యూనివర్సిటీ కండక్ట్ చేస్తూ ఉంది, ఆంధ్ర యూనివర్సిటీకి వర్తిస్తుందా? లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ యూనివర్సిటీకి అయినా కానీ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ వర్తిస్తుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండా చేయొచ్చా? ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండా ఎంబీఏ, ఎంసీఏ చేయాలంటే ప్రైవేట్ కాలేజీలలో అంటే ముఖ్యంగా మీకు 2 టైప్స్ ఆఫ్ సీట్లు ఉంటాయి. ఒకటి కన్వీనర్ కోటా సీట్లను ఉంటాయి, రెండోది మేనేజ్మెంట్ కోటా సీట్లను ఉంటాయి. సపోజ్ ఒక కాలేజీలో ఒక 50 సీట్స్ ఉన్నాయి అనుకుందాం, ఎంబీఏ లేదా ఎంసీఏ. ఈ 50లో 30 సీట్స్, ఆల్మోస్ట్ 30 సీట్స్ వచ్చేసి గవర్నమెంట్ కన్వీనర్ కోటా కింద గవర్నమెంటే కౌన్సిలింగ్ ద్వారా పంపిస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మేనేజ్మెంట్ కోటా అంటే 20 సీట్లని ఆ కాలేజ్ వాళ్ళు అమ్ముకుంటారు ఎవరికైనా డబ్బులు. దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినా రాకపోయినా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అమ్ముకుంటారు. ఇలా ఉంటుంది అనమాట. తర్వాత రీఎంబర్స్మెంట్ ఎంత వస్తుంది? మీరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చదివినట్టయితే ఆల్మోస్ట్ మొత్తం ఫ్రీ వస్తుంది. ప్రైవేట్లో చదివినా కానీ ఆల్మోస్ట్ ఇక్కడ మీకు మొత్తం ఫ్రీ వస్తుంది. అంటే ఇప్పుడు అంటే కొన్నిట్లలో ఎట్లా ఉంటుందని అంటే సపోజ్ ఇప్పుడు ఒక కాలేజీలో 50,000 రూపీస్ ఉంది ఎంసీఏ కనుక్కోండి, అప్పుడు గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ 30,000 ఇవ్వగలిగితే మిగతా 20,000 మీరు కట్టుకోవాలి. ఎస్సీ ఎస్టీలకు మాత్రం కంప్లీట్గా వస్తుంది. ఓకేనా. ఆ తర్వాత హాస్టల్ ఫీజు ఏమైనా ఉంటే దాని డొనేషన్ అవన్నీ ఉంటే అవి కూడా కట్టుకోవాల్సి ఉంటుంది. సరే ఎంబీఏ చేసి ఏం చేయొచ్చు? ఎంబీఏ అనేది ఎందుకు డిమాండెడ్ సబ్జెక్ట్ అంటే ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రపంచం అంతా బతికేది మార్కెటింగ్ వ్యవస్థ మీదే. అందులో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి దేశం మన ఇండియా. కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ దగ్గరనే కొనుగోలు శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటుంది మన ఇండియాలో, కొనుగోలు శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇండియా అనేది ఒక పెద్ద మార్కెట్ అయింది. కాబట్టి ఎవరు ఏ వస్తువు కనిపెట్టినా దాన్ని తీసుకొచ్చి ఇండియాలోనే ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నది గ్లోబలైజేషన్ బేస్లో. కాబట్టి అందుకే మార్కెటింగ్ పైన చాలా అవగాహన వచ్చింది జనాలకి. మార్కెటింగ్ సెక్టర్, ఇన్సూరెన్స్ సెక్టర్, సేల్స్ అండ్ ఇటువంటి అన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ కూడాను ఎంబీఏ చేసిన వాళ్ళు బెటర్. మరి ఎంబీఏలో ఏమేమి స్పెషలైజ్ చేసేసి ఉంటాయంటే ఒకటి హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ ఉంటుంది, రెండవది మార్కెటింగ్ ఉంటుంది, మూడవది వచ్చేసి అంటే ప్రధానంగా నేను చెప్తున్నాను సేల్స్ అండ్ మార్కెటింగ్, ఆ తర్వాత ఫినాన్స్ ఉంటుంది, ఆ తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఆ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ కూడా ఎంబీఏలో ఉంటుంది. ఇంకా కొన్ని హెల్త్ సైన్స్కి సంబంధించినవి, ఆటోమొబైల్ ఎంబీఏ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కూడాను అంటే ఆటోమొబైల్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఎంబీఏలో ఉన్నాయి. ఎంసీఏలో మనం చేసుకోగలిగితే ఇప్పుడు డేటా ఎంట్రీలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ సెక్టర్తో అంటే ఎవరైనా ఇంటర్మీడియట్లో ఇంజనీరింగ్ నేను చేయలేదే అని అనుకొని ఇంజనీరింగ్ వాళ్ళతో సమానమైన ఉద్యోగాలు చేయాలంటే ఎంసీఏ ఇస్ ద బెస్ట్ కోర్స్. సో ఈ 2 ఇయర్స్లో మీరు ఏ కోర్స్ చేసినా ఓకే. సాఫ్ట్వేర్ సెక్టర్లో ఎంబీఏ, ఎంసీఏ దేంతో వెళ్ళచ్చు. ఎంసీఏకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సాఫ్ట్వేర్ సెక్టర్లో. ఎంబీఏకి సో ఫినాన్స్లో అయితే మార్కెటింగ్, హెచ్ఆర్ ఎటైనా వెళ్ళచ్చు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంటే ఒక కంపెనీలో ఉద్యోగులను జాయిన్ చేసుకోవడం, వాళ్ళ బాగోగులను చూడడం, వాళ్ళకి బదిలీలు చేపట్టడం, వాళ్ళ శాలరీ పెంచడం, తగ్గించడం, అంటే ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు కంపెనీలో అనేది మొత్తం ఎనాలిసిస్ చేసేది హెచ్ఆర్ డిపార్ట్మెంట్. మార్కెటింగ్ అంటే మీకు తెలుసు సేల్స్ అండ్ మార్కెటింగ్లో కొత్తగా క్రియేట్ చేయాలి, కొత్త విధానాలు అవలంబించాలి, మార్కెటింగ్ పెంచుకోవడానికి రీసెర్చ్ చేయాలి, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. ఇకపోతే వచ్చేసి ఫినాన్షియల్ సెక్టర్లో ముఖ్యంగా అకౌంటింగ్ సిస్టమ్ ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఆ తర్వాత హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇలాంటివన్నీ కూడాను ఐ డిమాండెడ్ కోర్సులు ఎంబీఏలో మీరు చేయొచ్చు. ఎంసీఏలో పూర్తిగా కంప్యూటర్ సైన్స్ వైపు మీరు వెళ్ళి
అక్కడ కంప్యూటర్ సైన్స్ ద్వారా సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగం సాధించవచ్చు. సో ఇది ఐసెట్కి సంబంధించిన పూర్తి వివరాలు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సబ్స్క్రైబర్లు అడిగే ప్రతి డౌట్కి క్వశ్చన్ ఇస్తాం. అయితే ఇంకొకటి ఏంటంటే మీకు ఓల్డ్ మోడల్ పేపర్ కావాలంటే మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్లో ఓల్డ్ మోడల్ పేపర్స్ ఉన్నాయి. అంటే యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ యాప్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో మీకు మోడల్ ఐడియాస్ అనేది కనబడుతుంది. అక్కడ ఉన్న యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో గత 4 సంవత్సరాలుగా ఉండేటువంటి పేపర్ ఉంటాయి. మరి ప్రిపరేషన్ ఎట్లా కావాలి సార్? ప్రిపరేషన్ అంటే మీకు మామూలుగా విజేత కాంపిటీషన్లో ఐసెట్ బుక్ దొరుకుతుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్, అది కొనుక్కొని చదివితే సరిపోతుంది. ఒక్క బుక్ సరిపోతుంది. కాకపోతే ఓల్డ్ మోడల్ పేపర్లు మీరు ఎక్కువగా చూడాలి. చూస్తూ ఏ ఏరియా నుండి క్వశ్చన్ అడుగుతుంది, వాళ్ళు క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నారు అనేది మంచిగా ఎనాలిసిస్ చేయాలి. అది చేసిన తర్వాత మీరు ప్రిపరేషన్ చేస్తే బాగుంటుంది. ఓల్డ్ మోడల్ క్వశ్చన్ పేపర్లు అన్నీ కూడాను విత్ కీతో మన మోడల్ ఐడియాస్ యాప్లో ఉన్నాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నది. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసి ఆ క్వశ్చన్ ఆన్సర్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.